శ్రీ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసరావు శాస్త్రి అయోధ్య రామమందిరం కోసం ధనస్సును చేయించి భక్తుల దర్శనార్థం మార్కెట్ రామాలయంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొంత సమయం ఉంచారు. ఈ కార్యక్రమం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సీతారాములు 14 ఏళ్లు వనవాసానికి ప్రతీకగా కిలో బంగారం 13 కిలోల వెండితో ఈ ధనస్సును తయారు చేయించి దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయించి అయోధ్య రామమందిరానికి అందజేస్తామని, అయోధ్యలో ఉంటూ 250 కోట్లతో రామమందిరాన్ని త్వరలో నిర్మిస్తామని, ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు శాస్త్రి తెలిపారు. ఈరోజు బొబ్బిలిలో ధనస్సును తేవడానికి కారణం గెంబలి శ్రీనివాసరావు. ఆయన కోరిక మేరకు తేవడం జరిగిందని తెలిపారు. అయోధ్య బాలరాముడి నుండి కూడా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈనాడు స్వామివారి విశేషమైనటువంటి ఈ రామబాణాన్ని మనందరం కూడా దర్శించుకొని మనందరం కూడా నీతులయ్యాం కనుక అటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా లభించిందని మనం భావన చెందాలి. కాబట్టి ఇటువంటి భాగ్యానికి మనకి ప్రసాదించినటువంటి ఆ రామ సేవకులందరూ కూడా మనందరూ కూడా రుణపడి ఉంటాం. అటువంటి మాటల్లోని మన గెంబలి శ్రీనివాసరావు గారు ప్రత్యేకించి మన బొబ్బిలి పట్టణంలో ఉన్న మెయిన్ రోడ్ లో గల రామాలయం నందు ఈ యొక్క రామబాణ అనేది రావడం జరిగింది. వారిని ప్రత్యేకించి అడిగి మరి ఈ మన దేవాలయానికి తీసుకొచ్చారు కనుక శ్రీని గారి మాటలో మనం తెలుసుకున్నాం. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానువాహం అరవిందదలాయదాక్షం రామం విశాజరం వినాశకరం నమామి. మనోజవం మారుతుల్యవేం విదేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుగ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకానాద్యనగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాదిరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనవనే రాజాయ పురోగమే సర్వే శుద్ధపూర్వయాచార్యే సత్పురుషాయ బోలో రామచంద్ర భగవానికి బోలో సీతారామచంద్ర భగవానికి. మరికొద్ది రోజుల తర్వాత అయోధ్యలో ప్రతిష్ఠ అవుతుంది బాణం. అయితే బాణం ప్రతిష్ఠ అవడం ఒక ఎంత అయితే మన శ్రీనివాస్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు 14 కేజీల బాణాన్ని తన సొంత వ్యయంతో సొంత డబ్బులతో చేయించి దీన్ని భారతదేశంలో ఉన్న కోవిలన్నిటికీ స్వామివారి దగ్గర పెట్టి ఆ తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో చేయాలని అంతగా సంకల్పం. ఇంకా సంకల్పానికి అది నిజంగా వాళ్ళకి ఎన్ని రకాలుగా మనం రుణపడి ఉన్నామంటే మళ్ళీ మనం అయోధ్యకి చూడగలి బాణాన్ని అలాంటిది ప్రతి గురువును తీసుకెళ్ళి చూపించి అయితే అతనికి ఆలోచన విధానానికి ముందు మనం జోహార్ చెప్పాలి. మరి ముఖ్యంగా నా కోరిక మేరకు రామ మందిరంలో పెట్టిన అక్కడ జనాలు చూస్తూ అడిగారు చిన్న సంశయంతో అయ్యో తీసుకెళ్దా అని చెప్పి తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా దాన్ని కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ మాటల్లో కొద్దిగా స్వామి గురించి మీ తరగతి ఎవరు అయోధ్య వచ్చినా కానీ నా నంబర్ తీసుకోండి, ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చినా కానీ భోజనం ఏర్పాటు చేస్తాను. మా భోజనం దొరకదు అక్కడ అయోధ్యలో. నేను అందరికి మా తెలుగు వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నాను అయోధ్య. మీరు ఎంతమంది వచ్చినా కానీ ముందుగా ఫోన్ చేస్తే నాకు వీలైన అకామిడేషన్ దానికి తగ్గట్టు రుసుము ఉంటుంది కానీ భోజనం మాత్రం ఉచితంగా పెడుతున్నాం. ప్రతిష్ట ఇచ్చేస్తాను, రాములవారికి సమర్పిస్తాను. ఈ రాములవారేమో ప్రతి నవమికి ఊరేగిస్తాం అయోధ్యలో. ఒక రథం తయారవుతుంది మన వైజాగ్లో. ఆ రథంలో పెట్టి ప్రతి నవమికి అయోధ్య అంతా ఊరేగిస్తాం. అయితే అక్కడ పెద్ద గుడి కడుతున్నాను, 250 కోట్ల గుడి. దాంట్లో వంశవృక్షం అంతా పెడుతున్నాం. సీతమ్మ వారి వంశం, రాముల వారి వంశం, 7 ఋషులు మొత్తం
పెద్ద గుడి కడుతున్నాను. అవును, అదే పెద్ద గుడి కడుతున్నాను. మన తెలుగు వాళ్ళ తరఫున కడుతున్నాను. నేను కట్టట్లా, ఆయనే కట్టించుకుంటున్నారు రామగారు. అది మన తెలుగు వాళ్ళ తరఫున కడుతున్నాను. అయ్యో, మీరు అందరూ వస్తే కూడా చూడొచ్చు. ఇంకా మొదలు పెట్టిపోతున్న విగ్రహాలన్నీ తయారవుతున్నాయి. మహాబలిపురం అన్నీ రెడీ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఉండి కూడా సేవ చేసుకోవచ్చు మీకు తోచింది. ఎందుకంటే నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఒక్కడికి పెట్టుకుంటే భోజనం, అక్కడ అయోధ్యలో ఒక్కడికి పెడితే 1000 మంది పెట్టిన ఫలితం వస్తుంది. మొదటి మోక్ష గురి.